ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా టుడే సంస్థ వాళ్ళు చేసిన సర్వే ఫలితాలు, ఇండియా టుడే ఆ న్యూస్ ఛానల్లో జరిగిన డిబేట్లు వైఎస్ఆర్సిపి పార్టీకి కలవరాన్ని, కంపాన్ని పుట్టిస్తూ ఒక పెద్ద షాకుని ఇచ్చింది ఆ పార్టీకి. ఇండియా టుడే సర్వే ఒక పక్క పార్టీని కుంగదీస్తే, మరోపక్క చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 7వ తారీఖున అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి 7వ తారీఖు రాత్రి ఉభయ సభలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఆలస్యమైన అర్ధరాత్రి సమయంలో గంట సేపు అమిత్ షాతో, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. చర్చలు సఫలీకృతమయ్యాయి. ఒక సీటు అటో ఇటో ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మిత్రపక్షం అన్నాక ఒక సీట్ అటో ఇటో పార్లమెంటు, అసెంబ్లీ అయినా అది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి మూడవసారి ఆయన గద్దె మీద కూర్చోవటం అనేది ఖరారు, ఖండితం. దేశంలో ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే ఏదైనా సాధించగలం, కనుక సీట్లు ఎన్ని వచ్చినా అధికారంలోకి వస్తే చాలు అనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో కానీ బీజేపీతో కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోకి వచ్చేసారు. పెద్ద పట్టింపు అనేది లేదు. అయితే చంద్రబాబు నాయుడు ఒక జాగ్రత్త పడుతున్నాడు. భవిష్యత్తులో ఏదైనా అభిప్రాయ భేదాలు, వివాదాలు జనసేనతో కానీ బీజేపీతో కానీ వస్తే వాళ్ళపై ఆధారపడకుండా, ప్రభుత్వ పాలనకు ఎటువంటి భంగం కలగకుండా అధికారంలోకి రావాలంటే 88 సీట్లు కావాలి. ఆ 88 సీట్లు తనకు లభించేలా, అంటే 88 కాదు, ఆయనకు 100 సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి. మిత్రపక్షాల అవసరం లేకపోయినా మిత్రధర్మం ప్రకారము, సంకీర్ణ ధర్మం ప్రకారం భారతీయ జనతా పార్టీకి గతంలో లాగా 2 మంత్రి పదవులు, అలాగే జనసేన పార్టీకి సముచిత స్థానం, ఈ విధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చంద్రబాబు నాయుడు గత అనుభవాలను గుర్తుపెట్టుకుని ముందుకెళ్తున్నాడు. ఇక చంద్రబాబు నాయుడిని కేంద్ర పెద్దలు పిలిస్తే ఇక ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కొరకు ప్రధానమంత్రి ఆయన ఎప్పుడూ కూడా ఒక మంచి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అభ్యర్థన వచ్చింది. అందువల్ల పార్లమెంటు ఉన్నా కూడా లోక్సభ తన ఛాంబర్లో అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకటే గోల, ఎందుకు వెళ్ళాడు జగను, ఏమైనా జగన్ ఏమన్నా ఎన్డీఏలో చేరతాడా, ఈ ఊహాగానాలు. నేను మీలో చేరతాను, ఎన్డీఏలో చేరతాను, మీరు చంద్రబాబుని జనసేనని తిరస్కరించండి, ఇలా చెప్పుంటాడని టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి చేరతానన్నా చేర్చుకోరు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చేరాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం, వాళ్ళు 1980 ముందు జనతా పార్టీ ఏర్పడక ముందు జనసంఘ్ పార్టీ ఉండేది. జనసంఘ్ పార్టీ నుంచి నేటి వరకు అదే సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చింది. వాటిలో ఏ మార్పు లేదు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి కోసం వెళ్ళలేదు. ఇక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది. మార్చి నెలలో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మార్చి ఏప్రిల్కి ఏదైనా చేయిజాపి ఆర్థిక సహాయం ఇవ్వండి, ఎలాగో మీరు దిగిపోతున్నారు కదా, ఒక 2 నెలలకు వెసులుబాటు ఇవ్వండి,
నేను కనీసము ఉద్యోగులకు టీచర్లకు ఎన్నికలు ఓటింగ్ జరిగేటప్పుడు 1వ తారీఖున నేను జీతాలు ఇవ్వగలిగితే కొన్ని ఓట్లన్నా వస్తాయి, లేదా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వ్యతిరేకమవుతారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఉంటాయి. గెజిటెడ్ అధికారి రిటైర్ అయితే ఒక్కొక్కరికి 70 లక్షలు 80 లక్షలు ఇవ్వాలి. ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాళా ప్రభుత్వం, ఖజానా ఖాళీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. అలాగే కొంతమందికి పెన్షన్ కూడా, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ కూడా రాలేదని వాపోతున్నారు. ఆయన ఏమి అడుగుంటాడు? ఒకటి ఆర్థిక సహాయం, 2 ఆ రోజు ప్రత్యేక హోదా కోసం నేనే ఛాంపియన్ అని చెప్పి ఇక 4 నెలల ముందు లోక్సభ సభ్యులతో రాజీనామా చేయించాడు. ఎట్టగో ఉప ఎన్నిక రాదని తెలిసి అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నాకు 25 సీట్లు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను, దమ్ముగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎంపీలను కూడా రాజీనామా చేయమనండి, సమిష్టిగా ధర్నా చేస్తాం అని చెప్పి చంద్రబాబుని రెచ్చగొట్టిన ఆ రోజు 25 కాదు 31 మంది పార్లమెంట్ సభ్యులయ్యారు. 22 లోక్సభ, 9 రాజ్యసభ. 31 మంది పార్లమెంటు సభ్యులుండి సాధారణ ప్రజలు గ్రామాల్లో ప్రత్యేక హోదా ఏదో తెచ్చేస్తానని మమ్మల్ని ఓట్లు వేయించుకున్నాడు, ఏం పీకాడండి ఈరోజు అనే భాష. గ్రామీణ వాతావరణం, గ్రామీణ వాసులు పాపం వాళ్ళకి సభ్యత తెలవకపోవచ్చు. ఆ విధంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. గెలిచేదాకా ప్రత్యేక హోదా, గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అనే పదమే మర్చిపోవడం, దానికోసం ఏం పోరాటం చేశారు, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల దాని గురించి ఏదైనా ప్రకటన చేయండి, మేము మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదాని పరిశీలిస్తామనైనా చెప్పమని ప్రాధేయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలవరం చంద్రబాబు నాయుడు 70% ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ 70% పూర్తయిన ప్రాజెక్ట్ని ఆ మిగతా 30% పూర్తి చేయటానికి ఆపసోపాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 6 నెలల్లోనే దాన్ని పూర్తి చేసి రైతులకు మేలు జరిగే పరిస్థితి ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తానంటే నోరు మెదపటం లేదు జగన్మోహన్ రెడ్డి. పైగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ప్రోత్సహించి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడిని ఓడించడానికి సహాయపడిన కేసీఆర్ పక్క రాష్ట్రం నుంచి వచ్చి నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటానంటే ఇక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, ఆయన కొనేది ఏందయ్యా, మనం ఎందుకు కొనకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ప్రైవేటీకరణ చేసుకో, అమ్ముకో, నువ్వు అమ్ము, మేమే కొనుక్కుంటాం, రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము దాన్ని అమ్మేయాలనే ప్రతిపాదన ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని నిర్వహిస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు. అయితే కొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో ఎన్డీఏలో భాగస్వామి అవుతారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ఒక కేంద్ర మంత్రి ఉంటారు. అందువల్ల అప్పుడు 2 విషయాలు సాధించుకోబోతున్నారు. ఒకటి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక బొగ్గు గని, అది కేంద్ర ప్రభుత్వం ఈ గని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే ఇవ్వాలి ఆ బొగ్గు గని, ఇంకా వేరే వాళ్ళకు ఉండదు. రెండవది, ఇవాళ మార్కెట్లో బొగ్గు బహిరంగ మార్కెట్లో కొంటే చాలా ఖరీదవుతూ ఉంది, నాణ్యమైన బొగ్గు దొరకటం లేదు.
అది కనుక ప్రభుత్వానికి కేటాయిస్తే మనమే దాన్ని తవ్వుకుని బొగ్గు నిక్షేపాలను మనమే రవాణా చేసుకోవచ్చు. ఇక రెండవది, ఈ రోజున విశాఖ ఉక్కుకి ముడి ఇనుము కూడా కొనుక్కోవాల్సి వస్తూ ఉంది బహిరంగ మార్కెట్లో. ఎన్డీఏ భాగస్వామి అయితే ఒక ఇనుప ఖనిజము గని ప్రత్యేకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేటాయిస్తే ఈ రకంగా 2 బొగ్గు గని, ముడి ఇనుము గని విశాఖ ఫ్యాక్టరీకి కేటాయిస్తే లాభాల బాటలో పడుతుంది. అది ఎలా లాభం తేవాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసి ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఏదో ఒక ప్రకటన చేయండి, ప్రస్తుతానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనేది పునఃపరిశీలిస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని కోరినట్లుగా ఊహాగానాలు ఉన్నాయి. కనుక ఒకటి ఆర్థికపరమైన అంశాలు, మిగతావి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు పోలవరం పూర్తి కాల, విశాఖ ఉక్కు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటనే చేశారు. మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కేంద్రం అమ్మతే అమ్మనండి, ఆడెవడికో ప్రైవేట్ వాడికి ఇచ్చే బదులు మేమే కొంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది, ఇది ప్రజలకు చెందింది. కేంద్రం నుంచి రాష్ట్రం కొనుగోలు చేస్తాం, మనకి శక్తి ఉంది. ఆ భూమి అంతా మన రైతులు ఇచ్చారు, మన త్యాగం, మన గడ్డ మీద మనం కొనుక్కుని మనం చాలా సమర్థవంతంగా లాభాల బాటలో నిర్వహిస్తామనే అంశం ఉంది. కనుక జగన్మోహన్ రెడ్డితో ఆయన ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించటం అనేది జరగబోదు. అప్పటికే చంద్రబాబు నాయుడిని కూటమిలోకి ఆహ్వానించారు. ఒక శుభముహూర్తాన త్వరలో ప్రకటన వెలువడబోతుంది. చంద్రబాబు నాయుడిని సాదరంగా మేము ఎన్డీఏ కూటమిలో ఆహ్వానిస్తున్నామని ప్రకటన వస్తుంది. అమిత్ షా గారు ఒకటే చెప్పాడు, ఈ మా కూటమిలోకి అనేక మంది వస్తుంటారు పోతుంటారు మిత్రపక్షాలు. అక్కడ బీహార్లో ఉండే ముఖ్యమంత్రి నితీష్ 5 సార్లు బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. కనుక శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులని రాజకీయాల్లో ఉండరు. చంద్రబాబు నాయుడు 2 సార్లు కలిశాడు, 2 సార్లు వెళ్ళాడు, 3వసారి కలుస్తాం, తప్పే ఉంది. మేము మాత్రం మా జనసంఘలో ఉన్న ఆ సిద్ధాంతం కొనసాగిస్తాం. చక్కటి విషయం కూడా అమిత్ షా చెప్పాడు, మేము మా మిత్రపక్షాలను ఎవరిని కూడా ఎన్డీఏ నుంచి బయటికి పోని ఒక్కరిని కూడా బయటికి పంపల. రాజకీయ కారణాల వల్ల, కొన్ని సంఘటనల వల్ల, ఆ ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు బయటికి వెళ్ళారు. అవసరాన్ని బట్టి మళ్ళీ వచ్చి కలుస్తారు. వీళ్ళే కాదు, అక్కడ నితీష్ బీహార్లో వచ్చాడు, అకాలీదళ్ కూడా ఎన్డీఏలోకి రాబోతూ ఉంది, రాష్ట్రీయ లోక్దళ్ రాబోతూ ఉంది. ఎవరైతే మిత్రులు తాత్కాలికంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళారో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని తెలిసి పాత మిత్రులు దగ్గర అవుతున్నారు. కనుక కొన్ని సోషల్ మీడియా, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా తప్పుదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు జనసేన వద్దు మేమే మీతో పొత్తు కడతామనే విధంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా విశ్లేషణలు లేదు వ్యాఖ్యానాలు చేసి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ 3 ఒక కూటమిగా ఏర్పడింది. ఏ విధంగా 2014లో ఘన విజయాన్ని సాధించారో అదేవిధంగా అప్పటికంటే ఎక్కువ సీట్లు. ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టుగా ఈ కూటమికి 150 సీట్లు, జగన్మోహన్ రెడ్డి 25 సీట్లకే పరిమితం అవుతాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇక ఇండియా టుడే సర్వే జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు.
ఇండియా టుడే చేసింది. దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని, వైఎస్ఆర్సీపీ ఓటు శాతం తగ్గిపోయిందని చెప్పి ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది జనసేన, కొంతమంది కొద్దిమంది బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వలసలు ప్రారంభమైనాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా టుడే సర్వే స్థూలంగా ఏంటంటే, వాళ్ళు ఓటు శాతాన్ని విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో 49% ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే 40% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జరిగిన సర్వేలో, అంటే ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చిన సర్వే, ఇంకా దాదాపు 2 నెలల సమయం ఉంది. ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా దిగజారే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి 45% ఓట్లు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 41%. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 8% ఓట్లు కోల్పోయాడు. తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో రావటమే కాదు, 5% ఓట్లను లబ్ధి పొందింది. ఇక దాన్ని పార్లమెంటు సీట్లలోకి అనువదిస్తే, ఇప్పటికిప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి 17 సీట్లు, వైఎస్ఆర్సీపీకి కేవలం 8 సీట్లు వస్తాయని వాళ్ళ సర్వే ఫలితాలు చెబుతూ, ఇంకా 2 నెలలున్నాయి ఎలక్షన్లు జరగటానికి. రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి క్షీణిస్తూ ఉంది. రోజు రోజుకి ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు ఆహ్వానం రాగానే ఈ కూటమికి ఏనుగంత బలం వస్తుంది, స్పష్టత వస్తుంది. ఈ పార్టీల మధ్య గందరగోళం ఉండదు. ఆ విధంగా గెలుపు బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే చేసింది. వాళ్ళు ఇంకొక అంశాన్ని కూడా బయటపెట్టారు. జనసేన వాళ్ళ బలం 7%కు పెరిగింది. బీజేపీ బలము 1% నుంచి 3%కి పెరిగింది. ఈ 3% కలిపితే జనసేన, బీజేపీ బలం 10%. అంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 45% ఓట్లు, జనసేన 7, బీజేపీ 3 కలిపితే 55% ఓట్లతో మహాకూటమి గెలుపు దిశలో పయనిస్తూ ఉందని వాళ్ళు సర్వే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి సర్వేనే ఒక 2 నెలల ముందుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంశాన్ని ఇలాగే సర్వే రూపాన వాళ్ళు ప్రకటించారు. అంటే ఇండియా టుడే సర్వే అంటే నమ్మశక్యమైన సర్వే. అభూత కల్పనలు చేయరు. వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోరు. మనం చెప్పినట్లు రాయరు. వాస్తవాలు మాత్రమే వాళ్ళు ప్రకటిస్తారు. ఇండియా టుడే అంటే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన వార్తా సంస్థ. కనుక ఇండియా టుడే చెప్పిందంటే అది సత్యమై తీరుతుంది, వాస్తవమై తీరుతుందని విద్యార్థికులు, మేధావులు, విశ్లేషకులు, ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. వాళ్ళ విశ్లేషణలో కొన్ని అంశాలు కూడా బయటికి తెచ్చారు ఇండియా టుడే వాళ్ళు. ఈయన వాహనమిత్ర అని ఆటో వాళ్లకు ఒక సంక్షేమ పథకం పెట్టాడు. అసలు కొంతమందికి రావటం లేదు. వచ్చినాడు ఓటేస్తాడో లేదో మాత్రం కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోవాలని వ్యతిరేకంగా చేస్తాడు. పైగా ఆటో ఓనర్కి వెళ్తుందంట డబ్బు, ఆటో నడిపి ఆటో డ్రైవర్కి కాదంట. అంటే శ్రామికుడకు, పేదరికంలో ఉన్న
రోజువారీ అద్దెకి తెచ్చుకునేవాడికి కాకుండా 10, 15, 20 ఆటోలు ఓనర్కి ఇస్తాం ఎంతవరకు సమంజసం? కనుక ఈ ఆటో డ్రైవర్లు ఓట్లు వెయ్యరు జగన్మోహన్ రెడ్డికి అని ఇండియా టుడే వాళ్ళు విశ్లేషించారు. ఇంకొక అంశం ఏంటంటే చేనేత కారులకు మగ్గం యజమానికి ఇచ్చారట ఈ లబ్ధి. అక్కడ పనిచేసే చేనేత కార్మికులకి ఏమీ లభించలేదు. ఆ విధంగా చేనేత కార్మికులు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మా ఓనర్ గారి కడుపు నింపితే ఆయన కోటీశ్వరుడు, మా ఓనర్ గారికి ఇవ్వటం ఏంటి? మేము కదా పేదలము నిరుపేదలం, మా కార్మికులకి ఇవ్వకుండా మా ఓనర్కి ఇచ్చారని గుర్రుగా ఉన్నారు. ఇక రైతులు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75% భూములు కౌలు రైతుల చేతిలో ఉన్నాయి. ఈ బడాబాములు ఓనర్లు రైతులు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ, అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే రైతు పథకాలన్నీ అసలు ఆ రాష్ట్రంలోనూ లేడు, అక్కడ నివాసము లేడు. ఆయన కోటీశ్వరుడు ఎక్కడో, మహానుభావుడు ఎక్కడో ఉద్యోగం వ్యాపారం చేసుకుంటుంటే ఆయన ఖాతాలోకి వేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనో ఏదో లబ్ధో 6 కాలం కష్టపడి రాత్రి అనక పగలనక ఎండనక వాననక కష్టపడే కౌలు రైతులకు లబ్ధి అనేది లభించటం లేదు. వాళ్ళు కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. ప్రజలు చాలా తెలివిగల ఓటర్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఏమైనా పోతాయా? మాకు వచ్చే పెన్షన్ ఏమైనా తగ్గుతుందా? జగన్మోహన్ రెడ్డి పోతాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు. మా వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వికలాంగ పింఛన్లు కానీ, మరి వివిధ పింఛన్లు ఏది, డయాలసిస్ పింఛన్లు కానీ అన్నీ అవి యథావిధిగా కొనసాగిస్తారు. వీళ్ళ జేబులోంచి ఇస్తున్నారా? అది ప్రభుత్వం అండి, ఎవరు పింఛన్లు తగ్గించరు. కనుక అవి ఎలాగో కొనసాగుతాయి. జగన్మోహన్ రెడ్డి లేకపోయినా చంద్రబాబు నాయుడు వచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏదైతే నడుస్తున్నాయో అన్నీ కూడా యథావిధిగా మాకు వస్తాయి, ఏది రద్దు కాదు అని చెప్పి వాళ్ళు ప్రజలు లబ్ధిదారులు భావిస్తున్నారు. ఇక వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు. నేను అధికారంలోకి వస్తే వాలంటీర్ల యొక్క సేవలను వినియోగించుకుంటాను, వాళ్లను ప్రజల సంక్షేమార్థం మెరుగైన రీతిలో గౌరవప్రదంగా వాళ్ళని వినియోగించుకుంటాను అని చెప్పి వాలంటీర్లకు ఎటువంటి నష్టము జరగదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తూ వాలంటీర్లను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే నిన్ను తీసేస్తాడు అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు. అయితే వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. వాలంటీర్లు ఎవరైనా కూడా ఎన్నికల ప్రక్రియలో తలదూర్చే ప్రయత్నం చేస్తే అక్కడ కలెక్టర్లకే దిక్కులేదు. తిరుపతి ఉప ఎన్నికలో అవకతవకలకు పాల్పడిన కలెక్టర్నే సస్పెండ్ చేసింది. అట్లాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేసింది. కనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లకు ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి సంబంధం ఉండదని. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కొనసాగిస్తారు, వాళ్ళ పొట్ట మీద కొట్టడు. ఇక గ్రామ సచివాలయాల గురించి, పట్టణంలో ఉండే వార్డు సచివాలయాల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అసత్య అబద్ధ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే మీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది, గ్రామ సచివాలయాలు ఉండవు, వార్డు సచివాలయాలు ఉండవు, మీ ఉద్యోగాలు పోతాయని. వాళ్ళ ఉద్యోగం ఎవరు తీస్తారు? వాళ్ళు పరీక్ష ద్వారా ఎంపికైన ఉద్యోగస్తులు, శాశ్వత ఉద్యోగస్తులు. వాళ్ళ ప్రొబేషన్ కూడా డిక్లేర్ అయింది. గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బందికి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది.
వాళ్ళు శాశ్వత ఉద్యోగులు. వాళ్ళని ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీ వచ్చినా వాళ్ళని అంటుకునే పరిస్థితి లేదు. కనుక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇండియా టుడే విశ్లేషణలో విద్యుత్తు ఛార్జీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఏకైక ప్రభుత్వాన్ని తిట్టకుండా తిడుతున్నారు ప్రజలు. ఎవడేమన్నాడయ్యా అవన్నీ బట్టన్ నొక్కుతున్నావు అంటావు? 9 సార్లు ఏ రాష్ట్రంలోనూ ఎవడైనా పెంచాడా? కరెంటు ఛార్జీలు కట్టలేక చచ్చిపోతున్నామని చెప్పి ప్రజలు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు 3 రెట్లు పెంచాడు. ఇక్కడేమో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే జగన్మోహన్ రెడ్డి బస్సు ఛార్జీలను 3 రెట్లు పెంచాడు. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెత్త పన్ను వేయటంరా, చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసిందని చెప్పి జనసామాన్యులు నసుగుతున్నారు, గొణుగుతున్నారు. చెత్త ప్రభుత్వం పోవాలి, చెత్త పన్ను పోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులందరూ కూడా మేము అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రజలను మోసం చేశారు. ప్రజలు అవకాశం కోసం చూస్తున్నారు. ఇప్పుడా బటన్ ఎప్పుడు నొక్కుదామా అనేసి అమరావతి రాజధానిని ఆ విధంగా నిర్లక్ష్యం చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా రాష్ట్రమంతా ఉన్న 5 జిల్లాలు వాళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చక్కటి గుణపాఠం చెప్పబోతున్నారు. ఈ జిల్లాల్లో, ఈ 5 జిల్లాలలో 79 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 79 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి లేదు అని కొన్ని సర్వేలు ప్రకటిస్తున్నాయి. ఈ 5 జిల్లాలు ఏంటంటే ప్రకాశం 12, గుంటూరులో 17 సీట్లు, కృష్ణాలో 16, పశ్చిమ గోదావరి 15, తూర్పుగోదావరి 19. ఈ 79 మొత్తం హోల్సేల్గా గంపగుత్తగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ గెలుచుకోబోతుందని పలు విశ్లేషణలు, పలు సర్వేలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేయటం అనేది అది ఎంతో పని కాదు. మొత్తం పనులన్నీ కూడా సంవత్సర కాలంలో పూర్తవుతాయి. నిర్వాసితులకు కావలసిన పరిహారాన్ని కూడా కేంద్ర సహాయం తీసుకుని ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చంద్రబాబు నాయుడు చక్కగా, నేర్పుగా, ఓర్పుగా వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడతారనే అంశం ఉంది. ఇండియా టుడే వాళ్ళు మరొక విశ్లేషణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి 2 రకాలుగా విశ్లేషణ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు గెలిచేస్తుంది, పొత్తు లేనప్పుడల్లా ఓడిపోతుంది అని చెప్పారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది, చంద్రబాబు నాయుడు గెలిచాడు. 2014లో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గెలవడం కష్టం. పొత్తులో జనసేన, బీజేపీ లాంటి పార్టీలు ఉంటే గ్యారంటీ, డబల్ గ్యారంటీ గెలిచేస్తుందని వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం, ఈరోజు కాపు సామాజిక వర్గం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. గత చరిత్ర ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం, కాపు అంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గం. కాపులను రాయలసీమలో బలిజలు అంటారు. వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2014లో చంద్రబాబు నాయుడు టీడీపీతో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు.
2019లో కొన్ని కారణాల వల్ల కాపు సామాజిక వర్గం దూరమై జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల కాపులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా రాయలసీమలో ఉండే బలిజులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలో ఉన్న కాపులే ఈ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని ఇండియా టుడే వాళ్ళు విశ్లేషణ చేయటం జరిగింది. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాలు, పట్టణాలు, జిల్లా రోడ్లు, ఏ రోడ్డు చూసినా గుంతల రోడ్డే. అటువంటి గుంతల రోడ్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రేడ్ మార్కుగా మారింది. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంతల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కనుక వీటి వల్ల ఇన్ని ఇబ్బందులు ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం కష్టమే. రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. బీజేపీ మద్దతు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి ఆహ్వానించడం ద్వారా కూటమి బలం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పి ఇండియా టుడే సర్వే వచ్చిన తర్వాత ఏమి చెయ్యాలో దిక్కు తోచక కాలుగాలిన పిల్లిలా, మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందాన, గోరు చుట్టు మీద రోకలిపోటు చందాన దిక్కుతోచని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన విధంగా ఉద్యోగస్తులను బదిలీ చేసినట్టు ఎమ్మెల్యేలను, ఎంపీలను అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు, అంతర్రాష్ట్ర బదిలీలు, ఆ బదిలీల దెబ్బకు 60 మంది నాయకులు పార్టీకి క్రమేణా రోజు దూరమవుతూ వస్తున్నారు. ఆ దూరమైన ఎమ్మెల్యేలు అక్కడ జనసేనకు, తెలుగుదేశం పార్టీకి దగ్గరవటం, సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేసి సిట్టింగ్ ఎంపీలే ఇప్పుడు జనసేన తరపున, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయటం అనేది విశేషం. ఇండియా టుడే సర్వే ఒక ప్రామాణికమైన సర్వే కనుక వాళ్ళు ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం ఈ కూటమి గెలవటమే కాదు, ఇప్పుడున్న అంచనాల ప్రకారం భవిష్యత్తులో ఎన్నికలు వచ్చే సమయానికి 22 లోక్సభ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లు ఈ మహాకూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.